అందరికీ నమస్కారం. ఈరోజు మనం కుంభరాశి వారి గురించి తెలుసుకుందామండి. కుంభరాశి వారికి ఈ ఆగస్టు నెల 7, 8, 9, 10 ఈ 4 రోజుల్లో మీ జీవితంలో ఏం జరగబోతుందనేది తెలుసుకుంటే నిజంగా మీరు ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అద్భుతమైనటువంటి శుభవార్తలు రాబోతున్నాయనే చెప్పుకోవచ్చు. మరి కుంభరాశి వారి గురించి తెలుసుకోబోయే ముందుగా చాలామందికి ఎన్నో సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క సమస్య ఉంటుంది. ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, కోర్టు సమస్యలు. మీకేదైనా సమస్య ఉంటే శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం గురువుగారు చక్కగా మీరు ఉన్న చోటనే ఫోన్ ద్వారా మీకు సరైనటువంటి పరిష్కార మార్గం దొరికేలా చేస్తారు. 9043637512 కొన్ని మార్పు చేర్పులు జరగడం వల్ల మీ జీవితంలో అకస్మాత్తుగా కొన్ని అంటే ధన రూపంగా కావచ్చు, వస్తు రూపంగా కావచ్చు, లేదంటే ఇంకేదైనా ఆస్తిపాస్తుల విషయంలో కావచ్చు, ఇలా ఊహకందనటువంటి కొన్ని విషయాలైతే మీ జీవితంలో జరగబోతున్నాయండి. అయితే మీలో ఉన్నటువంటి ఓపిక, ఉత్సాహం ఇవన్నీ కూడా చాలా గొప్పగా ఉంటాయి. ఈ రాశిలో ఏంటంటే ఎప్పుడూ కూడా అంటే నలుగురు కూడా బాగుండాలి, మేము బావుండాలి అందులో అని చెప్పి కోరుకుంటూ ఉంటారు. అంటే వీరు స్వార్థాన్ని ఎప్పుడూ కూడా చూసుకోరండి. వీరు పరుల కోసం ఏదో ఒక విధంగా తపిస్తూ ఉంటారు. అంటే ఎవరైనా కానీ వీరికి సహాయం కావాలని చెప్పి వీరి దగ్గరకొస్తే వారిని ఉట్టి చేతులతో పంపించరు. పోనీలే పాపం అని చెప్పి వీరి దగ్గర ఉన్నటువంటి ఆ రూపాయి అయినా సరే, ఆ రూపాయిలో ఎంతో కొంత ఇతర వ్యక్తులకు సహాయం చేయడంలో బాగా వీరు ఉపయోగపడతారు. అలాగే వీరిలో ఉన్నటువంటి చురుకుదనం, వివేకం ఇవన్నీ కూడా వీరి మాట తీరు, ఆలోచన, ప్రవర్తన అన్నీ కూడా చాలా ఎక్కువగా అంటే ఎదుటి వ్యక్తులకు బాగా ఇంప్రెస్ అయ్యే విధంగా ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ వీరికుంటుంది. ఇక ఈ రాశి వారు చాలా శ్రద్ధగా, విచారంగా ఏ విషయానైనా కానీ చురుగ్గా ఒత్తిడిని తగ్గించుకునే విధంగా చాలా సహజంగా పని చేసుకుంటూ ఉంటారు. అలాగే వీరికి దక్కిన దాంతోనే చాలా ఆనందిస్తూ ఉంటారు. వీరి మాటలతోనే ఇతరుల మనసును గెలుచుకుంటారు. ఇక వీరిలో ఉండేటటువంటి ఉనికిని ఈ రాశివారు ఎవరికీ కూడా అంటే వీరి విషయాలను బయట వారికి చెప్పుకోవడం వీరికి పెద్దగా ఇష్టం ఉండదండి. అయితే వీరిలో ఉన్నటువంటి ఏదైనా కానీ అంటే ఒక పనిని ఎంచుకున్నారనుకోండి దాన్ని మధ్యలో విడిచిపెట్టేటటువంటి లక్షణం అస్సలు ఉండదు. కొన్నిసార్లు ఏంటే వీరి జీవితంలో ఏదైనా కానీ అంటే వీరికి దక్కకపోవడాన్ని కూడా భగవంతుడు ఇచ్చినటువంటి అవకాశమేనని చెప్పి అనుకుంటారే కానీ భగవంతుని కానీ వీరి చుట్టూ ఉన్నవారిని కానీ బ్లేమ్ చేయరనమాట. ఇలా ఏంటంటే ప్రతిదీ కూడా చాలా పాజిటివ్‌గా ఆలోచిస్తూ ఉంటారు. కొత్త విషయాలను తెలుసుకోవడంలో ఎప్పుడూ కూడా ముందుంటారు. వీరికి ఉన్నటువంటి మంచి అలవాట్ల కారణంగా వీరికి శత్రువులు కూడా ఎక్కువగా ఉంటారండి. అయితే ఈ రాశిలో పుట్టినటువంటి వ్యక్తులు స్వతంత్ర అభిప్రాయం కలిగిన వారుగా ఉంటారు. ముఖ్యంగా ఈ రాశి వారిలో పుట్టిన వాళ్ళు బంధాలకు, అనుబంధాలకు అధికమైనటువంటి ప్రాధాన్యతను కూడా ఇస్తూ ఉంటారు. ఈ విధమైనటువంటి ఈ యొక్క వ్యక్తిత్వం కారణంగా ఏమిటంటే వీరికి చాలా వరకు అంటే శ్రేయోభిలాషులను అధికంగా సంపాదించుకోగలుగుతారు. అలాగే వీరు ఏదైనా కానీ అభివృద్ధి పరంగా మంచిగా ఒక రూపాయి సంపాదించుకున్నట్లయితే ఎదుటి వ్యక్తులు చూసి ఓర్వలేకపోతూ ఉంటారు. అంటే వీరిపైన కుళ్ళు కుతంత్రాలు కూడా ఎక్కువగా చేసేవారు వీరి చుట్టూ ఉన్నారనమాట. ఇలా వీరిపైన ఎప్పుడూ కూడా ఒక జెలసీ అనేది ఉంటుందన్నమాట. ఈ జెలసీ కారణంగా అనేక రకాల కుట్రలు వీరిపై పన్నుతూ వీరి జీవితంలో ఆర్థిక పరంగా దిగజార్చడానికి కావచ్చు, లేదంటే పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడానికి కావచ్చు, ఇలా కొంతమంది వ్యక్తులైతే చాలా రకాలుగా మీ మీద ప్రయత్నాలైతే చేస్తూ ఉన్నారండి. అయినప్పటికీ కూడా ఈ రాశివారు వీరి యొక్క తెలివితేటలతో ఆ ప్రాబ్లమ్స్ నుండి వీలైతే తప్పించుకోగలుగుతున్నారు. అలాగే ఇతరులు వీరి మీద పన్నేటటువంటి కుట్రలను వారికి తిప్పి కొట్టగలిగేటటువంటి సామర్థ్యం కూడా ఈ రాశి వారిలో చాలా అధికంగా ఉంటుందన్నమాట. ముఖ్యంగా నేర్పరితనం, చాకచక్యం, సమయానుకూలంగా మాట్లాడేటటువంటి తెలివితేటలు ఈ రాశివారిలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి. అయితే ఈ రాశివారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక ఇదివరకు ఈ రాశివారు కొంతమంది వ్యక్తుల వల్ల వీరి నమ్మకాన్ని అలాగే మీరు ఏదైతే సాధించాలని చెప్పి అనుకుంటున్నారో కోల్పోయినటువంటి పరిస్థితులను కానీ మీరు అన్నీ కూడా చూసారండి. ఇలా షూరిటీ సంతకాల వల్ల కూడా మీరు గతంలో మోసపోయి ఉన్నారు. ముఖ్యంగా మీ జీవితంలో ఎన్నో సమస్యలు, ఒడిదుడుకులు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఇక మీదట మీకు మంచి రోజులు రాబోతున్నాయనే చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ నెల ఈ 4 రోజుల్లో కూడా మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనేది ఒక సమయంలో బయటకు వెళ్ళబోతుందనే చెప్పుకోవాలి. ఈ 4 రోజుల్లో ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనేది తప్పకుండా బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీరు చాలా కాలంగా ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను ఎదుర్కోవడానికి కలిగినటువంటి కారణం మీ ఇంట్లో ఉండేటటువంటి ఒక నెగెటివ్ ఎనర్జీ అనే చెప్పుకోవాలంటే ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనమాట. అది మీ ఇంట్లో నుండి బయటికి రాబోతుంది. ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి ఏదైతే అంటే చాలా రోజుల నుండి జరగనటువంటి విషయాలు కావచ్చు, మీ మనసులో మానసికమైనటువంటి ప్రశాంతతను కోల్పోయినటువంటి క్షణాలు కావచ్చు, ఇలా అనేక రకాలైనటువంటి అన్నీ కూడా ఒక నెగెటివ్ ఎనర్జీ ఉన్నటువంటి అయన్నీ కూడా బయటికి వెళ్ళిపోయి మంచి శుభ ఫలితాలైతే మీరు ఖచ్చితంగా చూస్తారండి. ముఖ్యంగా నరదృష్టి అనేది కూడా చాలా ప్రభావవంతంగా మనిషి పైన ప్రతికూలమైనటువంటి ప్రభావాలను చూపిస్తుందని మనందరికీ తెలుసు. అంటే ఒక నరుడి దృష్టికి నల్లరాయి కూడా పగిలిపోతుంది అనేటటువంటి సామెత మీరు
వినే ఉంటారు. కాబట్టి అటువంటి చెడు చూపు అనేది మీ పైన ఎక్కువగా ఉందనే చెప్పుకోవాలి. అలాగే ఈ రాశి వారికి చెడు దృష్టి కారణంగా ఇప్పటి వరకు ఎన్నో రకాల ఇబ్బందులను, సమస్యలను, కష్టాలను మీరు ఎదుర్కొన్నారు. అలాగే కుళ్ళు కుతంత్రాలు ఏవైతే ఉన్నాయో అంటే ఒక నెగెటివ్ ఎనర్జీగా అది పరిగణింపబడుతుందనమాట. కాబట్టి అవన్నీ కూడా ఏంటంటే మన ద్వారా మన ఇంట్లోకి ప్రవేశిస్తాయండి. కాబట్టే మన జీవితంలో మన ఇంట్లో దాగి ఉంటాయన్నమాట అవన్నీ కూడా. కాబట్టి ఇంట్లో అనేక రకాలైనటువంటి బాధలు, ఇబ్బందులు, చెప్పుకోలేనటువంటి సమస్యలు అవన్నీ కూడా బయటకు వెళ్ళలేక ఇంట్లోనే ఉండిపోయి మనల్ని ఎప్పుడూ కూడా ఇబ్బందికి గురి చేస్తూ ఉంటాయన్నమాట. అయితే ఆ ప్రతికూలమైనటువంటి శక్తిని మనం బయటికి ఎలా పారద్రోలాలి అనేది కూడా తెలుసుకోండి. ఎంతో కాలంగా తీరనటువంటి సమస్యలకు పరిష్కార మార్గాలు దొరకక మీరు ఎన్నో రకాలుగా బాధలను అనుభవిస్తూ వచ్చారు. అయినప్పటికీ కూడా మీ జీవితంలో మీరు ధైర్య సాహసాలతో ముందుకు సాగుతూ ఉన్నారు. అలాగే ఏదో తెలియనటువంటి ఒక బాధ మిమ్మల్ని ఎప్పుడూ కూడా సమస్యలకు వెంటాడే విధంగా గురి చేస్తూ ఉంది. అటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఈ రాశివారి జీవితంలో ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో దాగి ఉన్నటువంటి ఒక ప్రతికూలమైనటువంటి శక్తి అనేది బయటకు రాబోతుంది. అది మీ చేతుల్లో ఉంటుందండి. ఏదైనా మనం చేసేటటువంటి పనుల మీదే ఆధారపడి ఉంటుంది కదా. కాబట్టి మీరు ఏం చేయాలనేది కూడా తెలుసుకొని ఈ 4 రోజుల్లో ఆచరించడానికి తప్పకుండా ప్రయత్నించండి. మరీ ముఖ్యంగా ఆ శక్తి బయటకు వెళ్ళిపోవడంతో మీ ఇల్లంతా కూడా ఒక పాజిటివ్ వాతావరణం అనేది తప్పకుండా ఏర్పడుతుంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీ ఇంట్లో ఉంటుందో అప్పుడు ప్రతి ఒక్క కుటుంబ సభ్యుల యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయండి. కాబట్టి ఏంటంటే మనం తప్పకుండా ఆ ప్రతికూలమైనటువంటి నెగిటివ్ ఎనర్జీని మనం బయటకు పంపించాలి. ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి, ఆర్థిక ఇబ్బందులు వేధిస్తాయి. ముఖ్యంగా చదువు, వృత్తి, ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి మనల్ని విపరీతంగా వేధిస్తూ ఉంటాయి. కాబట్టి ఈ విధంగా ఈ రాశివారి జీవితంలో కూడా ఎప్పుడూ కూడా జరుగుతూ వస్తుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు చాలా వరకు ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. దీనికి కలిగినటువంటి కారణం మీకు తెలియనటువంటి ఒక నెగిటివ్ ఎనర్జీ. కాబట్టి ఈ 4 రోజులు మీ జీవితంలో ఎంతో కీలకమైనటువంటి రోజులని చెప్పుకోవచ్చు. గతంలో మీరు ఎంతోమందికి సహాయం చేశారు. అలాగే ఎంతోమంది వ్యక్తులకు కూడా మీరు ఆదర్శంగా నిలిచి ఉన్నారు. అయినప్పటికీ మిమ్మల్ని కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరూ కూడా పట్టించుకోకుండా ఏదైతే సంతోషంగా ఒక రూపాయి సంపాదించుకొని ప్రశాంతంగా ఉన్నప్పుడు మీ చుట్టూ చాలామంది వ్యక్తులు ఉన్నారు. కానీ మీరు ఎప్పుడైతే కెరీర్లో కానీ లేదంటే ఒక జీవితంలో మీరు ఎప్పుడైతే ఒక రూపాయి లేక ఇబ్బందికి గురవుతూ ఉన్నారో ఆ క్షణంలో మిమ్మల్ని పట్టించుకునేటటువంటి నాదులు లేకుండా పోయాడు. అయితే బాధపడాల్సిన అవసరం లేదండి. భగవంతుడి యొక్క అనుగ్రహానికి ఖచ్చితంగా మీరైతే పాత్రలవుతారు. ఆ పరమేశ్వరుడు మీ ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీని బయటకు తీసుకుపోవడానికి మీకు అన్ని విధాలుగా సహాయం చేస్తాడు. అలాగే మీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు పరిష్కారం అనేది లభించేలా చేస్తాడు. ఎందుకంటే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉన్నప్పుడు సమస్యలు చుట్టుముట్టడం కామన్. ముఖ్యంగా అన్నవారు కూడా మనల్ని అపార్థం చేసుకునేటటువంటి పరిస్థితులు కూడా మనకు తెలియకుండానే మనపై ఏర్పడుతూ ఉంటాయి. కాబట్టి దీనికి పెద్దగా బాధపడవలసినటువంటి అవసరం లేదు. ఒక సందర్భంలో మీరైతే మీ జీవితాన్ని ఇక ముగిస్తే బాగుండు అనేటటువంటి రకమైనటువంటి నిరాశ నిస్పృహలకు కూడా లోనైనటువంటి సందర్భాలు లేకపోలేదు. ఎందుకంటే దీనికి కారణమే ఒక నెగిటివ్ ఎనర్జీ అనమాట. అయితే ఈ రాశివారి జీవితంలో ఈ సమయంలో అద్భుతమైతే జరగబోతుందనే చెప్పుకోవాలి. 4 రోజుల్లో అండి మీకు అనుకూలంగా ఉండాలి అంటే కనుక మీరు చేసుకోవాల్సినటువంటి ఒక చిన్న పరిహారం అయితే తప్పకుండా చేసుకోండి. అదేంటి అంటే పెద్ద పెద్ద పనేం కాదు. మీ ఇంట్లో పనికిరానటువంటి విరిగిపోయినటువంటి వస్తువులు ఏదైనా ఉంటే కనుక వాటిని వెంటనే తీసి పడేస్తూ ఉండండి. అలాగే మీపై ఉన్నటువంటి నరదృష్టి, నరఘోషం తీసేసుకోవడానికి కూడా మీరు ఉప్పు ఆవాలతో దిష్టి తీసేసుకోవడం, అలాగే ఎర్రనీటితో దిష్టి తీసేసుకుంటూ ఉండడం చేయండి. ఈ విధమైనటువంటి పనులు చేయండి. అలాగే ఇంట్లో ఏదన్నా పనికిరానటువంటి వస్తువులు ఉంటే, ఇంట్లో ఏదన్నా కానీ మనకు అవసరం లేనటువంటి వస్తువులు ఉంటే కనుక తప్పకుండా అంటే విరిగిపోయినటువంటి ప్లాస్టిక్ వస్తువులు కానీ, బకెట్లు కానీ ఇలాంటివి ఉంటాయి కదా, అవి మన ఇంట్లో అసలు ఉండకూడదనమాట. ఎందుకంటే ఆ విధమైనటువంటి వస్తువులు మన ఇంట్లో ఉండడం మూలంగా నెగిటివ్ ఎనర్జీ మరింత ఎక్కువగా ఉంటుంది. అలాగే పగిలినటువంటి గాజులు, పగిలినటువంటి అద్దాలు ఇంట్లో ఎట్టి పరిస్థితుల్లో కూడా పెట్టుకోకూడదండి. ఇటువంటి పగిలినటువంటి వస్తువులు ఇంట్లో పెట్టుకోవడం వల్ల నెగిటివ్ ఎనర్జీ అనేది ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా మనం బయటకు వెళ్ళి వచ్చిన తర్వాత కాళ్ళు, చేతులు తప్పకుండా కడుక్కోవాలి. ఇటువంటివి చేయకుండా ఉన్నప్పుడు కూడా ఒక నెగిటివ్ ఎనర్జీ అనేది మనతో పాటు మనం తీసుకొచ్చిన వారం అవుతాం. కాబట్టి ఇటువంటివి తప్పకుండా చూసుకోండి. ఆదివారం రోజున ఈ చిన్న పరిహారం కూడా చేసుకోండి. ఒక కలబంద మొక్కకు నెగిటివ్ ఎనర్జీ లాక్కునేటటువంటి శక్తి ఉంటుందన్నమాట. కాబట్టి ఈ రాశివారు ఆదివారం రోజున కలబంద మొక్కను తీసుకొని దానికి పసుపు పూసి గంధం కుంకుమలతో చక్కగా బొట్టు పెట్టండి. ఈ విధంగా చక్కగా ఆ కలబంద మొక్కను అలంకరించిన తర్వాత మీరు ఆ కలబందను మీ ఇంటి గుమ్మానికి వేలాడదీయండి. ఈ విధంగా చేస్తే కనుక మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది కూడా రాకుండా ఉంటుంది. అంతేకాకుండా మీరు లక్ష్మీదేవిని ఆకర్షించే విధంగా కూడా మీ ఇల్లును పరిశుద్ధంగా తప్పకుండా ఉంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేసే తీరాలి. ఎందుకంటే ఈ రాశి వారిపై లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది
అనేది మరింత ఎక్కువగా ఉంది. కాబట్టి మీరు తప్పకుండా ఈ విధమైనటువంటి పని చేస్తే ఇంట్లోకి లక్ష్మీదేవి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. ఇక లక్ష్మీదేవి కూడా మీ ఇంట్లోకి ప్రవేశించడం మూలంగా అనుకూలమైనటువంటి పాజిటివ్ వాతావరణం అనేది ఏర్పడుతుంది. అలాగే అప్పుల బాధలు తీరిపోతాయి. ఆర్థిక పురోగతిని మీ కళ్ళతో మీరే తప్పకుండా చూసే తీరుతారు. ఈ విధంగా మీరు చేసిన తర్వాత మీరు ఉదయం సాయంత్రం ఇంట్లో దీపారాధన చేసుకోండి. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో ఏ సమయంలోనైనా కానీ ఈ నెగిటివ్ ఎనర్జీ అంటే ప్రతికూలమైనటువంటి శక్తి అనేది మీ ఇంట్లో నుండి బయటకు తీసుకువెళ్ళడానికి ప్రయత్నించండి. ఇన్ని రోజులు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు, ఇబ్బందులు, ఈ సమస్యల నుండి మీకు తప్పకుండా విముక్తి అనేది లభిస్తుంది. మీరు లభించాలంటే కూడా కులదేవత యొక్క అనుగ్రహం అనేది పాత్రలు కావాలండి. ఎందుకంటే మనకు పెద్దల నుండి వచ్చినటువంటి ఈ యొక్క కులదేవత యొక్క ఆరాధన అనేది మనం ఎప్పుడూ కూడా విస్మరించకూడదనమాట. కాబట్టి కులదేవత ఆరాధన కూడా తప్పకుండా చేసుకొని తీరండి. ఒకవేళ మీకు తెలియకపోతే తెలుసుకొని పాటించండి. మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలు పొందాలనుకుంటే శివారాధన చేయండి, లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయండి, విష్ణు సహస్రనామ పారాయణం కూడా తప్పకుండా చేసుకోండి. అలాగే మీకేదైనా స్తోమత ఉంటే స్తోమతను బట్టి దాన ధర్మాలు చేసుకోండి. తద్వారా కూడా మీ జీవితంలో మరిన్ని ఎక్కువగా శుభ ఫలితాలు పొందేందుకు మీకు ఆస్కారం అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు చేసి చూడనండి. మీ జీవితంలో వచ్చేటటువంటి మార్పులు అన్నీ ఇన్ని కావనమాట. కాబట్టి ఏదైనా కానీ మనం ఆచరించకుండా జరిగిపోవాలంటే మాత్రం ఏది జరిగిపోదండి. మనం ఏదైనా కానీ ఒక పని చేసిన తర్వాత దానికోసం తప్పకుండా మనం ఎదురు చూసే తీరాలి. అంటే ఈ రోజు కాకపోయినా రేపైనా మనకు మంచి రోజులు వస్తాయనేటటువంటి నమ్మకంతో ఎదురు చూసినప్పుడు ప్రతిదీ కూడా మనకు పాజిటివ్గా అనిపిస్తుంది అనమాట. పాజిటివ్గా అనిపించడమే కాకుండా మన జీవితం కూడా మారేందుకు అన్ని విధాలుగా కూడా ఆస్కారం అనేది తప్పకుండా ఉంటుంది. అలాగే మీరు ఎవరి దగ్గర అయితే చులకన అయిపోతూ ఉన్నారో వారి ముందు మరింత ఎక్కువగా తలెత్తుకొని తిరిగేటటువంటి అవకాశం మీకు తప్పకుండా ఉంటుంది. ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, ప్రయాణాల పరంగా ఈ 4 రోజుల్లో కూడా మీకు అనుకూలంగా కనిపిస్తున్నాయండి. కాబట్టి మీ జీవితంలో ఉన్నటువంటి ఒడిదుడుకులు ఇవన్నీ కూడా మీకు తొలగిపోవాలంటే ఇప్పుడు చెప్పినటువంటి పనులు తప్పకుండా ఆచరించి చూడండి. అలాగే మీకు తెలియనటువంటి మరిన్ని శుభవార్తలు వస్తాయి. అలాగే మీరు కోల్పోయినటువంటి బంధాన్ని కూడా తిరిగి మరలా కలుసుకునేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమికుల పరంగా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే జీవిత భాగస్వామి పట్ల మీరు ఎదురు చూసినటువంటి జీవిత భాగస్వామి అనేది తప్పకుండా మీరు పొందే తీరుతారు. అలాగే మీరు ఎన్ని పనులు చేసినా కూడా పన్నీర్లో అంటే ఏదైనా కానీ ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని ఎంతగా పోరాడినా కానీ మీరు ఓటమి పాలవుతూ ఉన్నారు. కాబట్టి ఈ పరిస్థితుల నుండి మీకు శాశ్వతంగా విముక్తి పొందాలంటే జగద్రక్షకుడైనటువంటి ఆ పరమేశ్వరుని ప్రతినిత్యము కూడా ఓం నమ శివాయ అనేటటువంటి పంచాక్షరి నామంతో తప్పకుండా పఠించుకుంటూ ఉండండి. 100% మీ లాభం అనేది మీ ఖాతాలో తప్పకుండా ఉంటుంది. అలాగే ఈ మాటను మీరు బలంగా అచంచలమైనటువంటి విశ్వాసంతో నమ్మండి. మీ శ్రమకు తగినటువంటి ఫలితం అనేది మీకు అందే తీరుతుంది. కాబట్టి ఈ రాశి వారు ఏంటంటే మీ కుటుంబం కోసం ప్రాణమైన ఇచ్చేస్తారు. కాబట్టి కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటే అదే మా సంతోషం అని చెప్పి, వారి క్షేమమే మా క్షేమం అని చెప్పి, మా పిల్లల భవిష్యత్తే మాకు అన్ని విధాలుగా మెయిన్ కారణం అని చెప్పి కావాలని చెప్పి అనుకుంటూ ఉన్న అన్నీ కూడా మీకు దక్కుతాయండి. ఏంటంటే మనం చేసేటటువంటి పని మంచి పని నిర్మలంగా ఉండి ధర్మపరంగా ఉన్నట్లయితే మనకన్నీ కూడా శుభాలే జరుగుతాయి. మరి ఈ విధంగా అయితే ఈ రాశివారు ఈ 4 రోజుల్లో ఆచరించవలసినటువంటి పనులు తెలుసుకున్నారు కదండి. తిరిగి మరలా మరొక వీడియోలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.